ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళ స్టార్ హీరో ప్రస్తుతం ముఖ్యమంత్రి దళపతి విజయ్ పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు కోలీవుడ్ లో ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా విజయ్ ఆయన భార్య సంగీత విడిపోతున్నారని, విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత విడాకులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. 2021 నుంచి రిలేషన్లో ఉన్నారని, ఆ బంధాన్ని తెంచుకుంటానని ప్రామిస్ చేసి ఆ మాటను విజయ్ నిలబెట్టుకోలేదని, అందుకే సంగీత విడాకులకు అప్లై చేశారని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే రీసెంట్గా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ, అంతకుముందు ఎన్నికల ప్రచారంలో కానీ సంగీత ఎక్కడా కనిపించలేదు. దీంతో 26 ఏళ్ల వీరి వైవాహిక బంధం ముగిసిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడే ఒక అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. కోర్టులో విడాకుల కేసు నడుస్తున్న సమయంలోనే సీన్ మొత్తం రివర్స్ అయింది. మనస్పర్ధల కారణంగా విడిపోయిన ఈ జంట మళ్ళీ ఒకటయ్యారని ఒక అన్అఫీషియల్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనంతటికీ కారణం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ గారు. గతంలో విజయ్ కి తన తండ్రితో వచ్చిన గొడవలను ఎలాగైతే తల్లి శోభా గారు దగ్గరుండి సెటిల్ చేశారో, ఇప్పుడు కూడా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వయంగా ఎంట్రీ ఇచ్చారు. విజయ్ సంగీతలతో మాట్లాడి వారి మధ్య ఉన్న వివాదాలను, మనస్పర్ధలను తొలగించారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకేముంది, లండన్లో ఉన్న సంగీత నేరుగా చెన్నైకి చేరుకున్నారని, ఇప్పుడు ఈ జంట మళ్ళీ కలిసిపోయి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారని గట్టిగా టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా తన అభిమాన హీరో కాపురం మళ్ళీ చక్కబడుతుంది అని ఫ్యాన్స్ అయితే తెగ పండుగ చేసుకుంటున్నారు. సీఎం విజయ్ లైఫ్లో జరిగిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. మరి ఈ జంట మళ్ళీ కలవడంపై నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది అయితే క్లియర్గా మనెవరికీ తెలియదు. వస్తున్న ఈ న్యూస్పై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.